విపత్తులు రావడానికి గల కారణం ఏంటోనండి తెలుసా అండి? విపత్తులు అనగానే విపరీత పద్ధతుల్లోనికి మనుషులు వెళ్ళేటప్పుడు వచ్చేవి విపత్తులు. ఆ దేశాన్ని భయపెట్టాలని దేవుడు అనుకున్నప్పుడు, అవినీతి తారాస్థాయికి వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు, ఏమండి అన్యాయం అక్రమం పెచ్చిరిల్లిపోతుందన్నప్పుడు, దాన్ని ఎవరు అరికట్టలేకపోతున్నారు అధికారులతో సహా అని అనుకున్నప్పుడు, హైందవ సోదరులు అయితే ఏదో అవతార పురుషుడు దిగి దానికి సరిచేస్తాడు అని వాళ్ళ నమ్మకం. కానీ బైబిల్ ప్రకారంగా ఏంటో తెలుసండి, ఇక్కడ దేవుడు ఎవరిని అవతారమూర్తిగా పంపడు కానీ ఉన్న భూమి మీద ఉన్న తన కుమారుల చేత వాళ్ళకి నీతిని ప్రకటింపజేస్తాడు, బోధిస్తాడు, మంచిని చెబుతాడు. వాళ్ళు వినాలి. విని మారితే ఆయన ఇవ్వాలి అనుకున్న, పంపాలి అనుకున్న ఆపదను ఆయన నిరోధిస్తాడు, ఆపుతాడు. వినరు అనే నిర్ణయానికి ఆయన వచ్చేసాడు అనుకోండి, ఇంకా ఆయన డెసిషన్ తీసుకుంటాడు. ఎలాంటి నిర్ణయం అంటే ఇక వీళ్ళని నాశనం చేయటం.